బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండిలో డెడ్ బాడీ పార్సల్ కేసులో మరికొన్ని ట్విస్టులు వస్తూ ఉన్నాయి. అయితే సుధీర్ వర్మ రెండో భార్య రేవతి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులను బెదిరించి తన అక్క ఆస్తిని కొట్టేసే ప్లాన్ లో భాగంగా పర్లయ్య అనే వ్యక్తిని హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. సాగర్ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సాగర్, ఏదైతే ఈ ఎండగండి డెడ్ బాడీ కేసు ఉందో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూనే ఉన్నాయి. సో సుధీర్ వర్మ అసలు పర్లయ్యని ఎందుకు చంపాడు, ఎందుకు వాళ్ళ ఇంటికి పంపించాడు, అసలు దీంట్లో ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో? ఎందుకంటే తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి నిజాలు. ఏం చెప్తున్నారు పోలీసులు? మనిషా రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేఖ చూస్తున్నటువంటి డెడ్ బాడీ పార్సిల్ కేసులో ఎండగండి ముదినూరు రంగరాజు ఇంటికి డెడ్ బాడీ పార్సిల్ వెళ్ళింది. ఇందులో భాగంగా చిన్నల్లుడు శ్రీధర్ వర్మ అలియా సుధీర్ సిద్ధార్థ వర్మనే ప్రధాన నిందితుడిగా చూస్తూ పోలీసులు దర్యాప్తు చేశారు. అతన్ని పట్టుకున్న తర్వాత కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. చిన్న కూతురు రేవతికి కూడా ఇందులో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీధర్ వర్మ చెప్తున్న ఒక్కో నిజం ఉంటుంటే పోలీసులు కూడా మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రేవతి సహాయంతోనే ఆ చెక్క పెట్టే ఈ ముదినూరు రంగరాజు ఇంటికి వచ్చిందని కూడా మనకు సమాచారం అందుతుంది. చెక్కపెట్టెలో శవాన్ని తీసుకొస్తా అంటే ఇంటికి కట్టినటువంటి అరిష్టం పోవాలంటే కొన్ని పూజలు చేయాల్సి ఉంది కాబట్టి మృతదేహం ఇంటికి రావాలంటూ కూడా రేవతి కొంత వారిని మొబిలైజ్ చేసిందంటూ కూడా మనకు సమాచారం వచ్చింది. చెక్కపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత మృతదేహం చూసిన తర్వాత ఒకసారిగా తండ్రి అక్క కంగారు పడుతుంటే తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సుధీర్కి ఫోన్ చేసింది. అప్పటికే సుధీర్ అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే ఇల్లు నిర్మించుకోవడానికి అంటే అక్క తులసి ఇల్లు నిర్మించుకోవడానికి 2 దఫాలుగా పార్సిల్లు అంటే ఒకసారి పెయింట్లు ఒకసారి టైల్స్ పంపించాడు. కొంత డబ్బు ఖర్చు పెట్టాడు కాబట్టి మరికొంత డబ్బు కావాలంటే ఆస్తి పత్రాల మీద సంతకం చేయాలంటే రేవతి కూడా ఒత్తిడి చేసినట్లుగా సుధీర్ వర్మ చెప్తున్నారు. సో దీనికి సంబంధించినంత వరకు ఫోన్ రికార్డులు కూడా కొన్ని బయటపడి ఆ దిశలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు కూడా గత 6 రోజులుగా ముదినూరు రంగరాజు పెద్ద కూతురు తులసికి పార్సల్ విధంగా వచ్చింది, లేకపోతే తులసి చెల్లి రేవతి ఆ పాత్రపై కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా వారు తమకేమీ తెలియదంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే చిన్నల్లుడు శ్రీధర్ వర్మ అలియా సుధీర్ వర్మ సిద్ధార్థ వర్మ పోలీసులకి అదుపులోకి వచ్చాడో, పోలీసులు అతన్ని ఆచూకీ కనిపెట్టారో వెంటనే ఒక్కో నిజం బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు పోలీసులకు తెలియాల్సిన నిజం పర్లయ్యనే ఎందుకు టార్గెట్ చేశారు, పర్లయ్యనే ఎందుకు చంపాల్సి వచ్చింది. మొదటి భార్య రాణి కాళ్ళ మండలం గాంధీనగర్ ప్రాంతానికి చెందినటువంటి రాణితో మొదటి వివాహం చేసుకున్నాడు ఈ సిద్ధార్థ వర్మ. సో ఈ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన పర్లయ్యను ఎవరి సహాయంతో హత్య చేశాడు, అసలు ఎందుకు హత్య చేశారు, పర్లయ్యనే ఎందుకు టార్గెట్ చేశారు, ఈ చెక్కపెట్టలో పెట్టి ఎందుకు పంపించారు అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం నిజాలన్నీ బయటకు తెలిసే అవకాశం ఉంది. సాగర్, ఈ కేసులో ముఖ్యంగా సుధీర్ వర్మతో పాటు ఇంకా ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం? వీళ్ళు ముఖ్యంగా పర్లయ్యని టార్గెట్ చేసి పర్లయ్యని హత్య చేసి పంపించడానికి గల రీజన్స్ ఏమైనా తెలుసాయా? అయితే పర్లయ్యని ఎందుకు హత్య చేశారనే దాని మీద ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. రేవతి ముదినూరు రంగరాజు చిన్న కూతురు రేవతితో పాటు సుధీర్ వర్మకి సహాయం చేసిన మహిళ మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొదటి భార్య రాణి అనుకుంటున్నాం. సో వీళ్ళందరూ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రాష్ట్ర ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తున్నారు. మొత్తం పాయింట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక ఒక్కొక్క నిజం పోలీసులు తెలుసుకుంటే వారు కూడా కొంత షాక్ తినే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇంత ఘోరంగా ఇంత అత్యంత కిరాతకంగా ఏ విధంగా ఆలోచించారు. ఆస్తి కూడా పెద్ద ఆస్తి కూడా కాదు, కేవలం 3 ఎకరాలు మాత్రం ఉందని చెప్తున్నారు. ఈ ఆస్తి కోసం చిన్న కూతురుతో కలిసి రేవతితో కలిసి చిన్నల్లుడు ఇంత క్రిమినల్ గా ఆలోచించాడా? ఒక పక్క మావని ఒక పక్క వదిన్ని భయపెట్టే ప్రయత్నం చేశారా? సార్ చిన్నల్లుడే ఎప్పటి వరకు అనుకుంటే ఇప్పుడు తాజాగా చూసుకుంటే చిన్న కూతురు ప్రమేయం ఫోన్ సంభాషణలో ఆడియో రికార్డులు బయటకు రావడంతో సో చిన్న కూతురు కూడా ఇందులో పూర్తి స్థాయిలో ప్రమేయం ఉందా, చిన్న కూతురు ఎంత మేర ఈ హత్యలో పాల్పడింది, అసలు పర్లయ్యను ఎవరెవరు కలిపి హత్య చేశారు? ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో నైలాన్ తాడుతో మెడకి గట్టిగా బిగించి చంపివేశారు. అతను చనిపోయాడని కూడా చెప్పారు. పర్లయ్య కుటుంబ సభ్యులు కూడా ఆ గ్రామంలో మన బిగ్ ఉన్నప్పుడు వారు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే టీవీలో చూసాం, డెడ్ బాడీని చూసాం, కానీ మృతదేహం గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉండటంతో అది పర్లయ్యే అని గుర్తుపట్టలేకపోయాం. కనీస
చూపుకి నోచుకోకుండా పర్లయ్యను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోలీసులే ఖననం చేశారు. కనీసం అది కూడా కుటుంబ సభ్యులు లేకపోయింది. ఇంత అన్యాయంగా ప్రవర్తించినటువంటి సుధీర్ లేకపోతే అలియాస్ శ్రీధర్ సిద్ధార్థ వర్మను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. మళ్ళీ అతను గ్రామంలోకి రాకూడదని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే 2 రోజుల నుండి శ్రీధర్ వర్మ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. వారు విచారిస్తున్నారు. ఇప్పుడు రేవతి పాత్రపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న కూతురు రేవతికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా వారు కుపీలు అవుతున్న పరిస్థితుల్లో సో మరికొన్ని గంటల్లోనే ఈ డెడ్ బాడీ పార్సిల్ కేసులో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చి మొత్తం నిందితులందరూ మీడియా ముందు ప్రవేశపెట్టడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఛార్జ్ షీట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారని అయితే మనకి సమాచారం అందుతుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.